ప్రిపేర్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, కానీ ప్రిపేర్ చేయలేకపోతున్నాను. అంటే 1, 2 సార్లు చేశా. మన ఛానల్లో 1, 2 సార్లు చేశాను. నాకు కరెక్ట్గా అయితే ఏం రాలేదు. అంటే బేకరీ టేస్ట్కి ఇంట్లో చేసిన దానికి టేస్ట్కి చాలా తేడా వచ్చింది. ఎలా చేసిన కేక్ అలానే ఉందన్నమాట. సో ఇప్పుడు అలా కాకుండా బాగా నేర్చుకుందామని ప్రిపేర్ అయ్యి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చానండి. ఇది వచ్చి మనకి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇదైతే చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఆల్ మిక్స్ అనమాట. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు, షుగరు, ఇంకా అన్నీ కలిపిన మిక్స్ అనమాట. అది అలా డైరెక్ట్ కేక్ చేసుకోవచ్చు. ఈస్ట్ తెచ్చాను. ఈస్ట్ ఏంటంటే బన్లై చేద్దామని తెచ్చుకున్నానులేండి, అలాగో వెళ్ళాను కదా అని. ఇది డెకరేషన్ అనమాట, డెకరేషన్ చేయడానికి. ఇంకా మనకి పైపింగ్ అది తెచ్చాను, మనం కేక్ మీద బాగా డెకరేషన్ చేయడానికి కూడా. ఇది కూడా ఒకటే తెచ్చాను. ఇది ఎప్పుడైనా కోకో పౌడర్ అనమాట. ఎప్పుడైనా చాక్లెట్ కేక్ తయారు చేయడానికి ఇది ఒకటి తెచ్చానండి. ఇది కలర్, అంటే మనకు క్రీమ్లో పింక్ కలరు, ఇంకా గ్రీన్, మనకు నచ్చిన కలర్ వేయడానికి ఇది ఒకటి కలర్ ఫుడ్ సిరప్ అనమాట. అదొకటి తెచ్చాను. వెనిలా ఎసెన్స్, ఇంకా కేక్ ప్రిపేర్ చేయడానికి కొన్ని ఐటమ్స్ అయితే ఇంట్లోనే ఉన్నాయి. ఇది విపి క్రీమ్, మనం క్రీమ్ తయారు చేసుకొని అండ్ చక్కగా మనమే కేక్ని చాలా మంచిగా డెకరేషన్ అయితే చేసుకుందాం. సో ఇవన్నీ తెచ్చేసాం కదా. ఇప్పుడైతే అసలైంది బౌల్ అనమాట. ఆల్రెడీ ఇంట్లో ఒక బౌల్ ఉంది, ఇది నాకు నచ్చి ఇంకోటి తీసుకున్నాను అనమాట. 1/2 కిలో అయితే ఖచ్చితంగా ఈ కేక్ అనేది వస్తుంది. ఇంకా మరి కేక్ కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నాను. ఇదిగో చూసారు కదా. దీనికి నాకు కాస్ట్ వచ్చి 900 వరకు అయిపోయిందండి. ఇలా అయితే కేకే వచ్చేస్తుంది కదా అని మా వారు అన్నారు, కానీ ఇంట్లో మన చేతులతో ప్రిపేర్ చేసింది వేరే లెవెల్ కదా, అందుకోసం అనమాట. కప్స్ కేక్స్ చేద్దామని కప్స్ కూడా తెచ్చాను. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మనం ఆల్ మిక్స్ పౌడర్ ఉంది కదా, అది 1 కప్పు తీసుకొని కొంచెం ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే, ఏమీ లేదు, చాలా ఈజీ అనమాట. కొంచెం మనం వాటర్ వేసుకొని దాన్ని కొంచెంగా కలుపుకొని, బీటర్ ఉంటుంది కదా, హ్యాండ్ బీటర్ ఉంది నాకు ఆల్రెడీ, ఆ హ్యాండ్ బీటర్తో బీట్ చేసుకోవడమే అనమాట. ఇదిగో ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే, నేను ఆల్రెడీ ప్రీ హీటర్ చేయడానికి ఒక గిన్నె పెద్దగా కొంచెం ఖాళీగా మనకి కుక్ అవ్వడం కోసం ఒక గిన్నె పెట్టి ఫ్రీ హీటర్ చేశానమాట. సో మనం కేక్ ప్రిపేర్ చేసుకున్న దాన్ని కొంచెం ఆయిల్ వేసి, బటర్ పేపర్ మర్చిపోయానండి, ఆయిల్ వేసి కొంచెం రఫ్ చేసి పెట్టాలి. ఇదిగో ఇలా మనం కేక్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. కప్ కేక్ కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. నేను ఆల్రెడీ కేక్ అనేది అందులో చిన్న గిన్నె పెట్టేసి ఆల్రెడీ పెట్టేశానండి. పూర్తిగా ఇంకా క్లారిటీగా కావాలనుకుంటే అడగండి, వచ్చింది. అంటే అన్ని ఆల్ మిక్స్ వచ్చింది కదా, అందుకనే అంత టేస్ట్ వచ్చింది, నువ్వు చేయడం బట్టి కాదని చెప్పేసి మా పిల్లలు అంటున్నారు. లేదండి, నిజమే ఆ మాట. అయితే అన్ని ఆల్ మిక్స్లో వచ్చేసినాయి కదా, అందుకే టేస్ట్ అయితే మనకి బేకరీలానే వచ్చింది. ఇది వచ్చి ఎగ్లెస్ అనమాట, పూర్తిగా ఎగ్లెస్. ఇది చాలా బాగుందండి, ఒకసారి ట్రై చేయండి. దీన్ని పూర్తిగా ఎక్కడ కొన్నాను ఏంటనేది మీకు క్లారిటీగా కావాలి అనుకుంటే నన్ను కామెంట్లో తెలియజేస్తే ఖచ్చితంగా నేను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా కేక్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బేకరీలో టేస్ట్ వచ్చేసింది అనుకోండి, ఇంకా మన ఫీల్ మామూలుగా ఉండదన్నమాట, అంత మంచిగా ఫీల్ అయిపోతాము. ఇప్పుడు డెకరేషన్ నేను చేస్తానని పిల్లలు అంటున్నారు. చూడండి ఎంత పఫీగా వచ్చిందో, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే లైక్ చేయండి, పూర్తిగా వీడియో చూడండి. థ్యాంక్ యూ.